ఇద్దరు మాజీ సీఎంలు, అంతకు మించి మంచి మిత్రులు. ఒకరు ఉద్యమ నేపథ్యంతో ముఖ్యమంత్రి అయితే ఇంకొకరు తండ్రి ఆశయాలను పూర్తి చేయాలని గద్దెనెక్కారు. వారే తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి మరియు కేసీఆర్ గారు. అయితే వారి ఆస్తుల వివరాలేంటి, ఇద్దరిలో ఎవరెక్కువ సంపాదించారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. కేసీఆర్, జగన్ ఇద్దరు ఒకేసారి ఏ సంవత్సరంలో ఎంపీలుగా ఉన్నారు? ఆప్షన్ 1 2004 నుంచి 2009, ఆప్షన్ 2 2009 నుంచి 2014, ఆప్షన్ 3 1999 2004, ఆప్షన్ 4 2014 2019. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014లో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు రెండు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు. వారి వయస్సులో చాలా వ్యత్యాసమున్నా ఆలోచనలు మాత్రం ఒకేలా ఉండేవి. అయితే ఈ ఇద్దరు గత ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్స్ లో వారి ఆస్తుల వివరాలను ఎలా చూపించారో ఒక లుక్ వేద్దాం. ముందుగా జగన్ ఆస్తుల వివరాలు చూద్దాం. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మొత్తం 779.8 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ కంపెనీల షేర్లతో సహా అన్ని రకాల చరాస్తులను పరిగణలోకి తీసుకుంటే 650.66 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో సీఎం జగన్ పేరున 483.08 కోట్లు, భారతిరెడ్డి పేరిట 119.38 కోట్లు, కుమార్తెలు హర్షిణిరెడ్డి పేరిట 24.26 కోట్లు, వర్షారెడ్డి పేరిట 23.94 కోట్ల చరాస్తులున్నట్లు తెలిపారు. తన కుటుంబం పేరిట 106.96 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. జగన్ పేరున మార్కెట్ విలువ ప్రకారం 46.78 కోట్ల విలువైన స్థిరాస్తి ఉండగా, సీఎం సతీమణి భారతిరెడ్డి పేరిట 56.92 కోట్లున్నాయి. ఇద్దరు కుమార్తెలు పేరుతో చెరో 1.63 కోట్ల చొప్పున స్థిరాస్తులున్నాయి. కేసీఆర్ తన పేరిట 58.7 కోట్ల ఆస్తులున్నాయని 2023 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. నామినేషన్ వేసే నాటికి కేసీఆర్ చేతిలో 2,96,605 రూపాయల నగదు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులలో సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్, టర్మ్ డిపాజిట్లు వంటి అన్ని ఖాతాలలో కేసీఆర్ కు 11,16,25,887 రూపాయలున్నట్టు చూపించారు. కేసీఆర్ భార్య శోభకు బ్యాంకులలో 6,29,08,404 ఉన్నాయి. తెలంగాణలో బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 2,31,00,000 విలువైన వాటాలు, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 4,16,25,000 విలువైన వాటాలు ఉన్నాయని కేసీఆర్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే కేసీఆర్ పేరిట వాహనాలేమీ లేవు. ఇవాళ రేపు చేతిలో రూపాయి లేనోడు కూడా కార్ మెయింటైన్ చేస్తుంటే, ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయనకు కారు లేదు అంటే ఈ లెక్కలు నిజమని మనం నమ్మాలి. ఇదిలా ఉంటే కేసీఆర్ దగ్గర 17,40,000 విలువ చేసే 3 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు ఆయన వద్దున్నాయి. శోభ పేరిట 2,841 గ్రాములు అంటే 2 కేజీల 800 గ్రాముల బరువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. 45 కేజీల వెండి వస్తువులు ఉన్నాయి. వీటన్నిటి మొత్తం విలువ 1,49,16,408 రూపాయలుగా కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. మొత్తంగా కేసీఆర్ పేరిట చరాస్తులు 17,83,87,492 రూపాయలు ఉండగా, ఆయన భార్య శోభ పేరిట 7,78,24,488 రూపాయలుగా ఉన్నాయి. ఇక కేసీఆర్ కుటుంబానికి 9,81,19,820 రూపాయల మేర చరాస్తులున్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే కేసీఆర్ పేరిట 8.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా, ఆయన భార్య పేరిట ఏమీ లేవు. కేసీఆర్ దంపతులకు స్థిర చరాస్తులన్నిటి మొత్తం విలువ 58,93,31,800 రూపాయలు. మొత్తం అప్పులు 24,51,13,631 రూపాయలుగా ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇడుపులపాయలో 39 ఎకరాల భూమి మాత్రమే ఉందని చూపించారు. 2006లో జగన్ గారి తండ్రి వైఎస్ఆర్ అసెంబ్లీ సాక్షిగా తనకు 1000 ఎకరాల భూమి ఉందని చెప్పినా ఇప్పుడు వాటి లెక్కలను జగన్ చూపించలేదు. వైఎస్ జగన్ తన భార్య భారతికి 7 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అలాగే తన ఇద్దరి కూతుళ్లకు చెరో 9 కోట్ల రూపాయలు అప్పిచ్చాడు. జగన్ గారు గతేడాది 4 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టగా 13 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టినట్టు ఆయన తన ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. తెలంగాణలో అప్పటి ప్రతిపక్షాలు లక్షల కోట్ల అవినీతి చేశాడు కేసీఆర్ అంటూ గగ్గోలు పెట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకో ఛార్జ్ షీట్ అంటూ విడుదల చేశాయి. అలాగే జగన్ 1,00,000 కోట్లను దోచుకున్నాడు అని సిబిఐ 16 నెలలు జైల్లో పెట్టింది. మరి ఆ డబ్బులు ఎక్కడా కనిపించడం లేదే. ఆధారాలుంటే చర్యలేవి, అవి ఉట్టి రాజకీయ విమర్శలు మాత్రమే అని తేలిపోయింది. నిజానికి ఎన్నికల కమిషన్ కి రాజకీయ నాయకులు చూపించే ఆస్తులు నిజమైన ఆస్తులే అని నమ్మాల్సిన పని లేదు. కానీ రాజ్యాంగబద్ధమైన కమిషన్ వాటిని యాక్సెప్ట్ చేసింది కాబట్టి మనం నమ్మాల్సిందే. ఈ ఇద్దరి ఆస్తులపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.